గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా ట్రిప్లో డే 4 గైస్. మేము నిన్న స్టే చేసిన హోటల్ రూమ్ నుంచి ఇవాళ బాల్కనీలో వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది మాకు. సన్ రైజ్ అయితే నేను క్యాప్చర్ చేశాను, ఆ వీడియో నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. మీరు చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇవాళ విషయానికి వస్తే ఇవాళ మేము ఏమేమి ప్లేసెస్ చూడబోతున్నాము. ఇవాళ ఫస్ట్ అయితే 0 పాయింట్, ఇక్కడ నుంచి ఒక 1 అవర్. సో అక్కడ నుంచి ఇంకో 1 అవర్ ముందుకెళ్తే యుమ్థాంగ్ వ్యాలీ ఉంది. సో ఈ 2 ప్లేసెస్ చూసుకొని మళ్ళీ వయా లాచుంగ్, మళ్ళీ గ్యాంగ్టాక్, దానిలో చూస్తాము. సో ఇక్కడైతే మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ రోడోడెండ్రాన్ అని చెప్పి ఒక రకమైన రెడ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఈ లాచుంగ్ నుంచి వెళ్ళే దారంతా ఇంకా ఈ ట్రీస్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. మేమున్న హోటల్ దగ్గర కూడా ఈ ట్రీస్ చాలా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇటువైపు చూపించు. మేము నిన్న ఆల్రెడీ వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం, కానీ మాకు అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. సో నా వెనక చూస్తున్నారు కదా, సో అది దగ్గరకు వెళ్ళి చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ చూడడానికి అయితే. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ కొండ మీద ఎక్కడ చూసినా ఇవే ఫ్లవర్స్. కాకపోతే ఈ ఫ్లవర్స్ మాత్రం మనం కోయడానికి లేదు, కోస్తే 5000 రూపీస్ ఫైన్ అని చెప్పారు. చూస్తే ఖచ్చితంగా 5000 కట్టించుకుంటారు మన చేత. సో చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా మేము కార్ ఎక్కేసి 0 పాయింట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో సీ యూ గైస్. మేము స్టే చేసిన హోటల్ నుంచి సన్ రైజ్ క్యాప్చర్ చేశానని చెప్పాను కదా, చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. చుట్టూ సన్ రైజ్ చూడండి అసలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇంత క్లియర్గా సన్ రైజ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అమేజింగ్ ఉంది అసలు. 0 పాయింట్ వచ్చేసి 15,300 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. నిన్న మేము వెళ్ళిన గురుడోంగ్మార్ లేక్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది తక్కువ ఆల్టిట్యూడ్లో ఉన్నట్టే. మా హోటల్ నుంచి 0 పాయింట్కి 1 to 1.5 అవర్ జర్నీ ఉంటుంది. 0 పాయింట్కి దగ్గరకు వెళ్తున్న కొద్దీ స్నో మౌంటైన్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడండి అసలు భలే ఉంది చూడడానికి. హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే మేము 0 పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఆడుతున్నాయి ఇక్కడికి వస్తే బాగుంది, చల్లగా లేదు. See this view guys, చూసారు కదా మంచు అయితే ఎంత బాగుందో. చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది ఇక్కడ మంచు, చాలా బాగుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. మంచు అయితే చాలా ఫ్రెష్ గా ఉంది, అసలు సూపర్ ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది మంచుతో ఆడుకోవడానికి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మంచు చాలా బాగుంది. యశ్వంత్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. యశ్వంత్, నువ్వెవరో గుర్తుపట్టలేకపోతున్నాం. యశ్వంత్ లాస్ట్ టైం మనాలి కంటే బాగుంది ఇక్కడ. హాయ్ చెప్పు యశ్వంత్. హాయ్ చెప్పు యశ్వా. మనాలికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మౌంటైన్స్ చాలా హైట్లో ఉండేవి, బాగా స్నో కనిపించేది. అలాగే అక్కడ స్నో ఫాలో అవుతున్నట్టు కనిపించేది, కానీ ఇక్కడ అంతా ప్లెయిన్గా ఉంది అండ్ చాలా చూడటానికి చాలా దూరం కనిపిస్తుంది. అండ్ మంచు కూడా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది. మనాలిలో కంటే కూడా ఫ్రెష్నెస్ ఎక్కువ ఉంది ఇక్కడ మంచులో. సో ఎస్, ఇక్కడే మేము కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ గ్యాంగ్టాక్కి స్టార్ట్ అవుతాం మేము. సో యా, ఇక్కడ స్నో చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల కొన్ని చోట్ల కాలు పెట్టగానే లోపలికి దిగిపోతుంది అనమాట. సో స్నోలోకి వెళ్లే ముందు గమ్ బూట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. వచ్చే దారిలో షాప్స్లో తీసుకోవచ్చు మీరు, లేదంటే 0 పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత అయినా సరే ఇక్కడ గమ్ బూట్స్, క్యాప్స్, సాక్స్ అవన్నీ అమ్ముతుంటారు. సో ఇక్కడే తీసేసుకోవచ్చు. మేమైతే స్నోలో చాలాసేపు టైం స్పెండ్ చేసాము, మంచి ఫొటోస్ తీసుకున్నాము, కొన్ని రీల్స్ కూడా చేసాము. ఇక్కడ స్నో యాక్టివిటీస్ అయితే ఏం లేవు. సో మేమే కిందకి దిగేటప్పుడు సరదాగా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా స్లైడ్ అవుతూ కిందకు వచ్చేసాము. అది ఇక్కడ క్రౌడ్ కూడా మరీ అంత ఎక్కువగా లేదు. ఆల్మోస్ట్ ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసాము, అసలు టైమే తెలియలేదు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ఎంథాంగ్ వ్యాలీ వెళ్ళబోతున్నాం గైస్. సో సీ యూ.
0 పాయింట్ నుంచి రిటర్న్ అవుతూ ఉంటే మా చుట్టూ ఈ హిమాలయన్ మౌంటైన్ వ్యూ చూడండి గైస్, అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు చూడడానికి. ఇక్కడ మధ్య మధ్యలో మాకు ఈ మౌంటైన్స్ మధ్య నుంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంత హై ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత కింద నుంచి వాటర్ స్ట్రీమ్ ఫ్లో అవుతూ అసలు వ్యూ అయితే చాలా మెజెస్టిక్గా అనిపించింది. 0 పాయింట్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము ఎంతాంగ్ వ్యాలీ రీచ్ అయ్యాం గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లెయిన్ ల్యాండ్ అంతా కూడా ఎంతాంగ్ వ్యాలీ అనమాట. యాక్చువల్గా సీజన్లో వస్తే ఇక్కడ ఈ వ్యాలీలో మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది ఆ టైంలో. ప్రజెంట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మొత్తం ల్యాండ్ అంతా ఏమంటారు దాన్ని, డ్రైగా ఉంది. కానీ ఇక్కడ సరౌండింగ్ చూడండి గైస్, పైనుంచి మొత్తం అసలు చుట్టూ కూడా మంచు కొండలు చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇటువైపు అయితే అసలు ఇంకా బాగుంది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఒక బుద్ధ స్తూపం కూడా ఉంది. ఇక్కడ గాలి కూడా చాలా చల్లగా ఉంది, అసలు ప్రశాంతంగా కూడా ఉంది అసలు ఈ ప్లేస్ చూస్తే. బాగుంది గైస్, నైస్. ఎంతాంగ్ వ్యాలీ నుంచి ఇప్పుడు మేము హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళడానికి కొంచెం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం మేము. సో లెట్స్ గో. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుంటూ అక్కడ అలాగా మెట్లు కనిపిస్తున్నాయి చూసారా, ఆ మెట్ల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాం మేము. బ్రిడ్జ్ లైట్గా ఊగుతూ ఉంది, ఓకే అయినా పర్వాలేదు. హాట్ స్ప్రింగ్స్ చూడడానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. చూడండి గైస్, బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఈ 2 సైడ్స్ కూడా ఇలాగా వాటర్ స్ట్రీమ్ ఉంది, మధ్యలో బ్రిడ్జ్. ఎక్స్పీరియన్స్, సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అసలు చూడండి గైస్, అసలు వ్యూ చూస్తున్నారు కదా, అద్భుతం అసలు, మామూలుగా లేదు. ఇప్పుడైతే మేము ఈ స్టెప్స్ ఎక్కబోతున్నాము. అక్కడ 2 హట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఉన్నాయట హాట్ స్ప్రింగ్స్. సో వెళ్ళిపోదాం. యాక్చువల్గా కింద నుంచి చూసి ఈ 2 హట్స్ అనుకున్నాము, కానీ కాదు, అక్కడ కనిపిస్తుంది చూసారా ఇంకొక హట్, అందులో ఉన్నాయట. సో వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా గైస్, ఒక చిన్నగా దారలా వస్తుంది. సో ఇదన్నమాట వాటర్. ఇందాక మనం లోపల చూసాం కదా, అదే వాటర్ ఇక్కడ ఇందులోంచి ఇలా బయటకు వస్తుంటాయి. ఇక్కడ దీని కింద చేపెట్టి చూడొచ్చు మనం, బోరువెచ్చగా ఉన్నాయి అసలు వాటర్ ఇక్కడ. సో అయితే ఇలాగ వెళ్ళి అలా అక్కడ ఆ స్ట్రీమ్ ఉంది చూసారా, అక్కడ ఆ స్ట్రీమ్ కనిపిస్తుందా, ఆ స్ట్రీమ్లో కలిసిపోతున్నాయి. సో యా బాగుంది ఇక్కడ కూడా. రెస్టారెంట్ పేరు డిజియాక్. ఫస్ట్ ఇది తినేసి దాని తర్వాత గ్యాంగ్టాక్లో మీట్ అవుతాం. సీ గైస్. ఇప్పుడే మేము గ్యాంగ్టాక్కి రీచ్ అయ్యాం గైస్. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే హోటల్ రూమ్లో కూడా చెక్ ఇన్ అయిపోయాము. అండ్ వాళ్ళు కూడా చాలా ట్రావెల్ ఉంది, అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. అండ్ చూసినవి కూడా ఓన్లీ 2-3 ప్లేసెస్, ట్రావెలే ఎక్కువగా అనిపించింది. సో ఫైనల్గా అయితే హోటల్కి రీచ్ అయిపోయాము. ఇంకప్పుడు డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకుంటాము. అండ్ రేపు మార్నింగ్ మేము మళ్ళీ ఇక్కడ లోకల్గా ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాం అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.